ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటన్నది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడిని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, గుడ్ న్యూస్ ఏంటంటే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీచి ప్రతిపక్ష ఇండియా కూటమి 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలు జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. అయితే ఇండియా కూటమి జలంధర్ స్థానాన్ని గెలుచుకుంది. ఇక మరో 10 స్థానాల్లో ముందంజలో ఉంది. పంజాబ్లో జలంధర్ వెస్ట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మోహిందర్ భగత్ 23,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ అభ్యర్థులు 4 స్థానాలు ఆధిక్యంలో అయితే ఉన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్లో అభ్యర్థులు 2 స్థానాల్లో ఆధిక్యం సాధించగా హమీర్పూర్లో బీజేపీ అభ్యర్థి ఆశీష్ శర్మ ఆధిక్యంలో అయితే ఉన్నారు. ఉత్తరాఖండ్లోని అదేవిధంగా బద్రీనాథ్, మంగళూరు 2 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్లో అమర్వార్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా ఇన్వతి 4,000 ఓట్ల ఆధిక్యంతో సాధించారన్నమాట. ఇక మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే, ఇక గతంలో బీజేపీ 400 స్థానాలు గెలుచుకుంటామని చెప్పడం, ఇప్పుడు ఎన్నికల తర్వాత అసెంబ్లీ స్థానాల కంటే ఎమ్మెల్యే స్థానాలు పోటీ జరగడం, ఇప్పుడు కూడా ఇండియా కూటమికి సంబంధించి చాలా వరకు గ్రాఫ్ పడిపోతుంది అనుకున్నారు కానీ గ్రాఫ్ అయితే పెరుగుతూ వస్తుంది. ఇక చాలామంది గెలుపొందడం కూడా ఇప్పుడు తెలంగాణ, దాంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో కూడా పాగా వేస్తున్న తరుణంలో త్వరలోనే పీఎం అవుతారా? ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు, దాంతోపాటు మరొక కీలక నితీష్ అనేటువంటి కీలక నేతలు ఇద్దరు హ్యాండ్ ఇస్తే మాత్రం ఇండియా కూటమి సునాయాసంగా ప్రధాని అవడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయని మెండుగానే ఉంటున్నాయి. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది ఏందనేది. రాష్ట్ర రాజకీయాల్లో దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఫలితాలను బట్టి పార్టీ బలం పుంజుకుంటుందా అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.